హలో, నేను మీ సిఎస్ రావు. జగన్ వీరభక్త ఐపీఎస్లో ప్రముఖులు సునీల్ కుమార్, ఏపీసీఐడి మాజీ చీఫ్. ఆయన సిఐడి చీఫ్గా ఉన్నప్పుడు చేసినటువంటి దర్యాప్తులను తీసుకుంటే ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డికి వీరభక్తునిగా వ్యవహరించాడు సునీల్ అనేది అర్థమవుతుంది. ఆయన మీద వస్తున్నటువంటి ఆరోపణలు అనేకం ఉన్నాయి. సాధారణంగా ఐపీఎస్లకు కానీ ఐఏఎస్లకు కానీ విశిష్టాధికారాలు ఉంటాయి. కేంద్రం నుంచి వాళ్ళకి అండదండలు రక్షణ ఉంటుంది, సివిల్ సర్వెంట్లు కాబట్టి. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏరికోరి కొంతమందిని ఐఏఎస్ని ఐపీఎస్ని ఆయన నియమించుకున్నారు ఫోకల్ పోస్టుల్లో. అలాంటి వాళ్ళల్లో సునీల్ కుమార్ ప్రథములు. ఆయన రఘురామకృష్ణరాజు మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించడంలో కీలక పాత్ర పోషించారు అనేది ఆయన మీద ఉన్నటువంటి ప్రధానమైన ఆరోపణ. ఆ మేరకు రఘురామకృష్ణరాజు కేసు కూడా ఫైల్ చేశారు. ఇప్పుడు ఆ కేసు ఎఫ్ఐఆర్ కూడా అయింది. దాంట్లో A1గా సునీల్ ఐపీఎస్ ఉన్నారు. ఆయన్ని డిస్మిస్ చేసేటువంటి అవకాశం ఉంది అనేది ఇప్పుడు రఘురామకృష్ణరాజు చెప్తూ ఉన్నారు. కానీ సునీల్ మాత్రం ఎప్పుడో సుప్రీంకోర్టు కొట్టేసినటువంటి కేసుని బేస్ చేసుకొని ఇప్పుడు కేసు పెట్టారు అనేది ఆయన అభిప్రాయపడుతూ ఉంటే, పన్నువల సుధాకర్ రెడ్డి ఏఏజీ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వ్యవస్థలన్నింటినీ ఉపయోగించుకుంటుంది అనేటువంటి ఆరోపణ కూడా చేశారు. కానీ సునీల్ వ్యవహరించినటువంటి తీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ కూడా తెలుసు. ఆయన సిఐడి చీఫ్గా ఉన్నప్పుడు జర్నలిస్టుల దగ్గర నుంచి రఘురామకృష్ణరాజు వరకు ఏ విధంగా ఆయన చేశారు, జగన్మోహన్ రెడ్డికి వీరభక్త ఐపీఎస్గా ఏ విధంగా వ్యవహరించారు, జగన్మోహన్ రెడ్డి కళ్ళలో ఆనందం కోసం సునీల్ ఏపీసీఐడి చీఫ్గా తన యంత్రాంగాన్ని ఏ విధంగా ముందుకు కదిలించారు మార్గదర్శకాలకు విరుద్ధంగా అనేది మొత్తం రివీల్ చేస్తే కనుక స్పష్టమవుతుంది. ఒకానొక సందర్భంలో కేంద్ర ప్రభుత్వం కూడా సునీల్ని పక్కన పెట్టాలని చెప్పి ఆదేశించినప్పుడు జగన్మోహన్ రెడ్డి విధిలేని పరిస్థితుల్లో ఆయన్ని ఫైర్ సేఫ్టీ కిందకి మార్చారు. అంటే సునీల్కి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి బంధం అనేది ఫెవికాల్ బంధం కన్నా ఇంకా బలమైంది అని చెప్పి అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు సునీల్ వ్యవహారం ఇప్పుడు మరోసారి తెర మీదకి వచ్చింది. రఘురామకృష్ణరాజు కేసు పెట్టిన తర్వాత, ఆ కేసు ఫైల్ అయిన తర్వాత అసలు ఎందుకు ఈ సునీల్ ప్రొఫైల్ ఏంటి, ఆయన నేపథ్యం ఏందనేది ఒకసారి చూద్దాం. సునీల్ కుమార్ ఐపీఎస్ 1994 బ్యాచ్కి సంబంధించినటువంటి ఐపీఎస్ అధికారి. ఈయన పులివెందుల ఏఎస్పీగా తొలి పోస్టింగ్ అక్కడ వేయించుకున్నారు కాబట్టి అక్కడి నుంచి ఆయన కెరీర్ ప్రారంభమైంది. అప్పటి నుంచి కూడా వైఎస్ ఫ్యామిలీకి అనుంగు ఐపీఎస్గా మారిపోయాడు అనేది ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణ. 1996లో హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ ఏఎస్పీగా వచ్చారు. 96లో అంటే 96లో చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం. ఆ టైంలో టాస్క్ ఫోర్స్ ఏఎస్పీగా కడప నుంచి ఆయన బదిలీ అయ్యాడు. 97లో గ్రేహౌండ్స్ స్క్వాడ్రన్ కమాండర్గా, అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ టైంలో ఆయన గ్రేహౌండ్స్ స్క్వాడ్రన్ కమాండర్గా నియామకం అయ్యారు. 1998లో ఏపీ పోలీస్ అకాడమీ అడిషనల్ ఎస్పీగా నియామకం అయ్యారు ఆయన. ఈ మొత్తం కూడా చంద్రబాబు నాయుడే సీఎంగా ఉన్నారు. 99లో వరంగల్ 4వ బెటాలియన్ కమాండెంట్గా ఈయన ఉన్నారు. 99లో 99 నుంచి 2006 వరకు శ్రీకాకుళం మెదక్ సిఐడి ఎస్పీ, హైదరాబాద్ డీసీపీగా పనిచేశారు. సో 99 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చారు. ఆ టైంలో శ్రీకాకుళం మెదక్ సిఐడి ఎస్పీగా, అలాగే హైదరాబాద్ డీసీపీగా కూడా పనిచేసినటువంటి అనుభవం ఈయనకుంది. శ్రీకాకుళంలో పనిచేశారు. అప్పట్లో నక్సలైట్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండేది అక్కడ. సో అక్కడ కూడా పనిచేశారు. ఆ తర్వాత సిఐడి ఎస్పీగా పనిచేశారు, హైదరాబాద్ డీసీపీగా కూడా పనిచేశారు. 2006 నుంచి 10 వరకు అంటే రాజశేఖర రెడ్డి పీరియడ్, అక్కడ రైల్వే ఎస్పీ డిఐజీ పోస్టులు వచ్చాయి ఆయనకి. రైల్వే ఎస్పీ డిఐజీ పోస్టుల్లో నియమించబడ్డారు. అప్పటి వరకు కూడా ఆయన రైల్వే పోస్టులో ఉన్నారు. 2010 నుంచి 12 వరకు అంటే రోసియా,
ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి. ఆ టైంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఐజీగా ఉన్నారు ఆయన. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఐజీగా. ఆ టైంలో ఈయన మీద పెద్దగా ఆరోపణలు లేవు, కానీ వైఎస్ ఫ్యామిలీకి సానుభూతిపరునిగా ఉన్నారనేది అప్పట్లో కూడా ఉండేది ఆయన మీద. 2012 నుంచి 13 సమయంలో స్పెషల్ పోలీస్ ఫోర్స్ ఐజీగా బాధ్యతలు నిర్వహించారు కిరణ్ కుమార్ రెడ్డి టైంలో. సో స్పెషల్ పోలీస్ ఫోర్స్ ఐజీగా చేశారు. 2013 నుంచి 15 వరకు గుంటూరు కేంద్రంగా ఉన్న దక్షిణ కోస్తా జోన్ ఐజీగా పనిచేశారు. 13 నుంచి 15 వరకు. అంటే చంద్రబాబు నాయుడు కూడా 2014లో విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి తొలి సీఎం అయ్యారు. ఆ టైంలో గుంటూరు కేంద్రంగా దక్షిణ కోస్తా జోన్ ఐజీగా కీలకమైనటువంటి పోస్టులోనే ఉన్నారు. 2015 నుంచి 18 వరకు అంటే చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు హైదరాబాద్ సిఐడి ఐజీగా ఈయన ఇక్కడికి వచ్చారు, ఇక్కడ అపాయింట్ అయ్యారు 2015 నుంచి 18 వరకు. 2018-19లో ఏపీ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ అండ్ ఎండీగా పనిచేశారు. ఇది చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నటువంటి రోజుల్లో ఏపీ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ ఎండీగా పనిచేశారు. 2019 నుంచి 23 వరకు అంటే జగన్మోహన్ రెడ్డి సీఎం అయినటువంటి హయాం ఇది. 2019 నుంచి 2023 వరకు సిఐడి అడిషనల్ డైరెక్టర్ జనరల్. ఈయన సిఐడి అడిషనల్ డైరెక్టర్ జనరల్గా అపాయింట్ అయిన తర్వాత ఇక ఆయన విశ్వరూపం అనేది బయటకు వచ్చింది. ఆయన లోపల మనిషి బయటకు వచ్చారు. అది ప్రజలకు తెలిసిపోయింది. జగన్మోహన్ రెడ్డికి ఏం కావాలో అంతకు మించి జగన్ చేశారు సునీల్. అందుకే జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఇష్టమైనటువంటి ఐపీఎస్ అధికారి సునీల్. 2023 మార్చి నుంచి 2024 జూన్ వరకు ఏపీ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీస్ డీజీపీగా చేశారు ఆయన. వాస్తవంగా ఈయన కేంద్ర ప్రభుత్వం నుంచి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినటువంటి వార్నింగ్ తోటి ఈ పోస్టులోకి మార్చారు ఆయన. లేదంటే ఏపీసీఐడి ఆయన చీఫ్గానే ఉండేవాడు, డైరెక్టర్ జనరల్గానే ఉండేవాడు. 2023 మార్చి నుంచి 2024 జూన్ వరకు ఏపీ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీస్ డీజీపీగా ఉన్నారు. ఆ సమయంలో ఫైర్ సర్వీస్లో కొన్ని నియామకాలు చేశారు, అవుట్సోర్సింగ్ నియామకాలు. భారతిరెడ్డి సంతకం పెట్టినటువంటి వాళ్ళకి, విజయమ్మ సంతకం పెట్టినటువంటి వాళ్ళకి, సజ్జల రామకృష్ణారెడ్డి సంతకం పెట్టినటువంటి వాళ్ళకి, అవినాష్ రెడ్డి సంతకం పెట్టినటువంటి వాళ్ళకి, అంటే రికమెండ్ చేసినటువంటి వాళ్ళకి ఈయన ఇష్టానుసారంగా అడ్డగోలుగా ఫైర్ సర్వీస్లో అవుట్సోర్సింగ్ నియామకాలు చేసి కొన్ని వేల రూపాయల జీతాన్ని ఫిక్స్ చేసి చెల్లించారనేది ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణ. 2024 జూన్లో పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టింది ఏపీ ప్రభుత్వం. 2024 జూన్ అంటే చంద్రబాబు నాయుడు రెండోసారి విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి అధికారంలోకి వచ్చారు. దాంతో ఇప్పుడు పోస్టింగ్ ఇవ్వకుండా ఈయన్ని పక్కన పెట్టేశారు. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వీరభక్త ఐపీఎస్లో ఈయన ఉన్నారనేది తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. సో టీడీపీ ముఖ్య నాయకులపైన సిఐడి కేసుల్లో కీలక పాత్ర వహించారు సునీల్. మార్గదర్శకాల ప్రకారం, నిబంధనల ప్రకారం ఏం చేసినా కానీ అభ్యంతరం పెట్టరు ఎవరు కూడా. కానీ లక్ష్మణ రేఖను దాటి వ్యవహరించారు అనేది ఈయన మీద ఉన్నటువంటి ఆరోపణ. కోర్టుల్లో కూడా ఆ మేరకు కేసులు ఉన్నాయి. సిఐడి చీఫ్గా ఉన్న సమయంలో రఘురామకృష్ణరాజు పైన రాజద్రోహం కేసు పెట్టారు. ఒక ఎంపీగా రఘురామకృష్ణరాజు అప్పట్లో ఉన్నారు. ఆయన బర్త్డేకి హైదరాబాద్ వస్తే హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకెళ్ళి ఏ విధంగా ఆయన మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించారు అనేది అందరికీ తెలుసు. ఆ మేరకు కేసు కూడా రఘురామకృష్ణరాజు ఫైల్ చేశారు. రాజద్రోహం ఒక ఎంపీ మీద పెట్టినటువంటి సిఐడి చీఫ్ సునీల్ రిమాండ్లో ఉండగా తనపై థర్డ్ డిగ్రీ ఉపయోగించారని రఘురామకృష్ణరాజు కంప్లైంట్ చేశారు అప్పట్లోనే ఈయన మీద. సునీల్ కుమార్తో పాటు అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ సీఎంల పైన అత్యాచారం కేసు పెట్టాడు రఘురామకృష్ణరాజు. జగన్మోహన్ రెడ్డి మీద, ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయుల మీద, అలాగే సునీల్ కుమార్ మీద రీసెంట్గా కంప్లైంట్ చేశాడు రఘురామకృష్ణరాజు. సో తనని హత్య చేయబోయారు వీళ్ళందరూ కలిసి అనేది రఘురామకృష్ణరాజు తాజాగా చేసినటువంటి కంప్లైంట్. గుంటూరు నగరపాలెం పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ అయింది. దాని మీద ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైంది. ఇలాంటి పరిస్థితుల్లో సునీల్ వ్యవహారం ఏంటి? సునీల్కి మళ్ళీ పోస్టింగ్ ఇవ్వాలా, లేదంటే ఏబి వెంకటేశ్వరరావుని జగన్మోహన్ రెడ్డి ఏం చేశారో అలాంటి ట్రీట్మెంట్ సునీల్కి ఇవ్వాలా? ఏం చేయాలి సునీల్ విషయంలో అనే దాని మీద కామెంట్ రూపంలో
మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.